నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. పాడదాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చుట్టిన రోగముతో నేను పడి ఉన్నా, నన్ను లెమ్మని సెలవిచ్చే యెహోవా రాఫా నీకు స్తోత్రం. స్వస్థపరచు దేవా నీకు వందనాలు. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చిన యెహోవా రాఫా నీవే
నా స్వస్థత, వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు మనమందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే చక్కటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మే 1 మీకు అందరికీ నూతన మాస శుభాకాంక్షలు. ఈ మే మాసంలో మనమందరం కూడా ఈ మే 1 రోజున ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. 1 Timothy chapter 1 verse 1 and 2. Paul, an apostle of Jesus Christ, by the commandment of God our Savior and the Lord Jesus Christ our hope. To Timothy, a true son in the faith, grace, mercy and peace from God our Father and Jesus Christ our Lord. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు 3 విషయాలు అపోస్తలుడైన పౌలు ఈ తిమోతి పత్రిక రాస్తూ చెప్పాడు. ఈ చదివినటువంటి భాగంలో 3 విషయాలు మనకు కనబడతాయి. ఈ 3 విషయాలు ఈ నెలలో మనకు దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరంగా అవి ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఫస్ట్ ఏంటంటే కృప. దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు మనకు కృపను దయచేస్తున్నాడు. ఈ కృపను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము అని అంటాడు. మీకు కృప సమాధానం కలుగునుగాక అని ఎన్నో పత్రికలు రాస్తూ పౌలు గారు ఈ మాటను పదే పదే వాడాడు. కృప కలుగునుగాక. అవును, నిజమే. కృప అనగా ఏంటి అంటే దేవునికి స్తోత్రం, దేవుని అనుగ్రహం, దేవుని దయ, అలాగే ఏ విధమైనటువంటి అర్హత లేని వారికి ఇవ్వబడిన అర్హత, ఆనందము, సౌందర్యము అనేటటువంటి మాటలు దీనిలో మనం చూడవచ్చు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప ఎలాంటిది అని అంటే ఫేవర్, కైండ్నెస్, గ్రేస్ దట్ ఈస్ గివెన్ ఫ్రీలీ అండ్ అన్డిజర్వ్డ్లీ.
డిలైట్, చామ్, బ్యూటీ, ఇవన్నీ మాటలు కూడా హీబ్రూలో కెన్ అనేటటువంటి మాటకు అర్థాలు ఇవన్నీ. అయితే దేవుని కృప వర్ణించలేనిది, భాషకు మించినది దేవుని కృప. ఈ కృప ఎంత గొప్పది అని అంటే, ఏప్రిల్ మాసమంతా దేవుడు మనల్ని కాపాడాడు. అంటే 4 నెలల పాటు దేవుడు మనల్ని కాపాడాడు. ఈ 5వ మాసంలో, మే మాసంలో, ఈ యొక్క సమ్మర్లో మనతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా కృపను మీకు చూపిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గ్రీకు భాషలో కూడా కృపను గురించి వరమని, ఇది మనం సంపాదించుకోలేందని, అన్ అండ్ ఫేవర్ అని దీని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఫేవర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్ బ్లెస్సింగ్స్ బెస్టోడ్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రీలీ అండ్ నెవర్ యాజ్ మెరిట్ ఫర్ వర్క్ పర్ఫార్మ్డ్. మనం ఏదో పని చేస్తే మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ వరం కాదది, మనం సంపాదించుకుంటే వచ్చింది కాదది, దేవుడు మనకు ఫ్రీగా అనుగ్రహించినటువంటి వరం అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు దైవ లేఖనములో మనం చూస్తే ఈ యొక్క కృప యొక్క విధానాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మనల్ని విమోచించాడు. తన యొక్క ఉద్దేశంతో తన కృప చూపించి మనల్ని విమోచించాడు. ఈ కృప పొందే ఆధిక్యతను దేవుడు మనకు దయచేశాడు. ఈ కృప ఏం చేస్తుందంటే, క్యారెక్టర్ ద ప్రొడక్ట్ ఆఫ్ గ్రేస్. మనకున్నటువంటి మంచి సౌశీల్యత, గుణలక్షణాలు దేవుని కృప ద్వారా మనకు కలిగాయి. దేవుని కృప ద్వారానే దేవుడు మనకు నిత్య జీవాన్ని, విమోచనను, మంచి జీవితాన్ని, నిత్య జీవాన్ని, మన బ్రతుకులో గొప్ప ఆనందాన్ని ఈ కృప నింపేటటువంటిదిగా ఉన్నది. గనుక ఈ దినాన ఏదైనా కష్టం ఉందా, ఏదైనా బాధ ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, కష్టం ఉందా, చాలా టెన్షన్స్ ఉన్నాయా, అయితే మనం అందరం కూడా ఈ కృపామయుడు ఉన్నాడు, కృపచేత విమోచించాడు, కృపచేత మనల్ని రక్షించాడు, విమోచించాడు. కృపామయుడైన దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఈ జీవము గల దేవుని సన్నిధిలో కృప పొందిన వారమై మనం ఏం చేయాలంటే, హెబ్రీ 4:16, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరదము. ఈ కృపాసింహాసనం దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులన్నింటినీ ఆయన చెబుతున్నప్పుడు ఆయన తన కృపను మనకు చూపిస్తాడు. అంత మాత్రం కాకుండా ఆయన ఏం చేస్తాడంటే, కృప, రెండవది మర్సీ, కనికరం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును కాక. ఈరోజు దేవుడు మనకు మొదటగా ఈ నెలలో దేవుడు తన కృపను మనకు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ తరువాత దేవుడు కృప ద్వారా ఎన్నో వాగ్దానాలు మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఆ వాగ్దానాలు ఇచ్చి మనకు తన కనికరము ద్వారా మనం కనికరించబడేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. మర్సీ, which means compassion or forgiveness shown towards someone whom it is within. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కనికరము, క్షమాపణ, ఆ తర్వాత మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే, తన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప, ఆశీర్వాదాలు మనకు దయచేస్తూ తన కృప మనకి ఇస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ద్వితీయోపదేశకాండం 4:31 నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడు కనికరం గల దేవుడు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు కనికరం గల దేవుడు, మన చెయ్యి విడువడు, ఎప్పటికీ మన చెయ్యి వదిలిపెట్టడు. ఎందుకో తెలుసా? సిలువలో ఆయన తన కుమారుడి చెయ్యి వదిలిపెట్టాడు, పాపమంతా కూడా ఆయన మీద పడినప్పుడు. అయితే ఇప్పుడు ఆ జీవం గల దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కృపతో ఆయన దగ్గరికి చేరినటువంటి వారికి దేవుడు కనికరం చూపిస్తాడు.
ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠం ఉండేది. ఆ కరుణాపీఠం పరిశుద్ధ స్థలములో మందస్సము మధ్యలో కరుణాపీఠం. ఆ కరుణాపీఠం దగ్గర దేవుడు కరుణ చూపించి, దయ చూపించి, ప్రేమ చూపించి, రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన విమోచన ద్వారా, ఆయన రక్తం ప్రోక్షించబడ్డాన్ని బట్టి ఆ కనికరాన్ని దేవుడు మనకు విస్తరింపచేస్తున్నాడు. హల్లెలూయా. ఈ కనికరం అనేటటువంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు కనికరం ఏం చేస్తుందంటే మన లేవనెత్తుతుంది. కనికరం ఏం చేస్తుందంటే మన నాశనం చేయదు. కనికరం ఏం చేస్తుందంటే నిబంధన మరిచిపోదు. కనికరం ఏం చేస్తుందంటే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు. His mercies are great every day. ఆయన కనికరం అలు చాలా గొప్పవి. 2 సమూయేలు 24:14 అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదునుగా కానీ గాదుతో అనెను. అయ్యా, నేను మనుషుల చేతుల్లో పడను, ఎందుకంటే యెహోవా బహు వాత్సల్యత గలవాడు, మనుషుల చేతుల్లో పడేటటువంటి వాడిని కాదు, నేను దేవుని చేతిలోనే పడతాను. ఏదేమైనా సరే నా దేవుని చేతిలోనే పడతాను. జాలిగల దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన కనికరములు ఎప్పుడు కూడా నూతనంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 103వ కీర్తన 17-18 వచనాల్లో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరములు నిలుచును. దేవుడు తన కృపను, తన కనికరాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనికరం వల్ల, ఆయన దయ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? విలాప వాక్యాలు 3:22-23లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. అనుదినం కూడా ఆయనకి ఏం పుడుతుందంటే నూతనంగా వాత్సల్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నీ మీద అధికమైన ప్రేమ ప్రతిరోజు చూపిస్తున్నాడు. ఫ్రెష్ లవ్, ఫ్రెష్ మర్సీ, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఆయన తన కనికరాన్ని, తన ప్రేమను, తన దయను మన ఎడలు చూపిస్తున్నాడు. అందుకే మనం నిర్మూలం కాలేదు. దేవుడు తన కనికరాన్ని చూపించి మనందరినీ కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావం కలుగు చేసి దాని ద్వారా మనల్ని అందరినీ కూడా రక్షించుకుంటున్నాడు. ఆయన కనికరం మనల్ని తిరిగి జన్మింపచేసింది. ఏదో మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా కనికరం ద్వారానే దేవుడు తన కృప, తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు కృప గలవాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటో తెలుసా? దేవుని కృప మన మీద ఉండడమే స్పిరిచువల్ బ్లెస్సింగ్. రెండవది ఏంటంటే దేవుని కనికరం మన మీద ఉండడమే ఆత్మీయ ఆశీర్వాదం. ఇక మూడవది పీస్, సమాధానం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 1 తిమోతి 1వ అధ్యాయం 1-2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును కాక. తిమోతి, నీవు యవనస్తుడివే, నీకు కృప కావాలి, నీకు కనికరం కావాలి, నీకు సమాధానం కావాలి. షాలోం షాలోం అని యూదులు చెప్పుకుంటున్నారు కదా. అయితే నిజమైన సమాధానం నీకు కావాలి. ఆ నిజమైన సమాధానం, నిజమైన నిరీక్షణ నీకు కావాలి. బ్రోకెన్ రిలేషన్షిప్స్, విరిగిపోయిన సంబంధాలు కలపబడ్డానికి సమాధానం కావాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సమాధానపరిచేవాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో 12వ అధ్యాయం 18వ వచనాలు అంటాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. పైనుండి దేవునితో సమాధానం పొందినటువంటి మనము మన తోటి వారితో సమాధానం కలిగిన వారిగా ఉండాలి. సమాధానం అనేది మన జీవితానికి ఎంతో గొప్పది. అలాగుననే పరిశుద్ధాత్మ దేవుడు తాను ఏం చేస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 14:27లో శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను, నా శాంతినే
మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఏమిచ్చి వెళుతున్నావు యేసయ్యా అంటే, నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇచ్చి నేను వెళుతున్నాను. నా సమాధానం తీసుకోండి, నా శాంతిని తీసుకోండి, నా యొక్క సమాధానాన్ని తీసుకుని నా శాంతిని కలిగిన వారై ఉండండి అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే మనము ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తామో, మన చింత యావత్తు కూడా దేవుని మీద వేస్తామో, అప్పుడు ఫిలిప్పీ పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఎప్పుడు? చింతించడం మానేసినప్పుడు, ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియచేసినప్పుడు, అప్పుడు దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఇలాంటి సమాధానాన్ని పొందినటువంటి వారమై మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే, లివ్ యాజ్ ఏ పీస్ మేకర్, డోంట్ లివ్ యాజ్ ఏ ప్రాబ్లం మేకర్, లివ్ యాజ్ ఏ పీస్ మేకర్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సమాధాన పరుచువారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. Matthew chapter 5:9 Blessed are the peacemakers, for they shall be called sons of God. మత్తయి సువార్త 5:9 సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. పీస్ మేకర్స్, ప్రాబ్లం మేకర్స్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? నువ్వు ఎలాంటి వ్యక్తివి? ఆర్ యూ ద ప్రాబ్లం మేకర్? అరే పీస్ మేకర్. ఇద్దరికి మధ్యలో గొడవలు పెట్టే వ్యక్తివా? కుటుంబాలలో చిచ్చు పెట్టే వ్యక్తివా? గొడవలు పెట్టే వ్యక్తివా? లేనిపోని కాని మాటలు చెప్పే వ్యక్తివా? సమాధాన పరిస్తే, సమాధానంగా ఉంటే, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో గొడవలు వద్దు, ఎవరితో మనస్పర్ధలు వద్దు, అందరితో సమాధానంగా ఉండండి. ఒకవేళ మనల్ని ఎవరైనా హింసిస్తుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ మే మాసంలో దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు పొందుకుని దేవుని పిల్లలుగా మనం బ్రతకడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. ఆత్మ ఫలం ఏంటో తెలుసా? గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ ఆత్మ ఫలములో మనకి ఏం కనపడుతుందో తెలుసా? ప్రేమ, సంతోషం. ప్రేమ ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు ప్రేమ, సంతోషం, సమాధానం కలిగినటువంటి వారమై మనం జీవించాలి. ఈ సమాధానం యెషయా గ్రంథం 26:3 ప్రకారంగా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవనిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళు శాంతి గలవారిగా దేవుడు ఉంచి వాళ్ళని కాపాడతాడు. ఆనుకోవడం, మనసు ఆనుకోవడం. ఎవరి మనసు దేని మీద ఆనుకుంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మన మనసు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి. కనుక స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్లెస్సింగ్, గ్రేస్, కృప కలిగిన వారిగా ఉండడమే దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదం. మర్సీ, కనికరం, దీన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక మూడవదిగా పీస్. ఈ మూడు కూడా, ఓ తిమోతి, నీకు కృప, కనికరం, సమాధానం, ఈ మూడు కూడా నీకు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు, పెద్దవాడు, చిన్నవాడికి ఉత్తరం రాస్తూ ఈ మూడు మాటలు చెప్పాడు. నీకు ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? గ్రేస్, మర్సీ, పీస్. కృప, కనికరం, సమాధానం. కృప, కనికరం, సమాధానం. ఈరోజు ఈ యొక్క మే మాసమంతా మీకు దేవుడు తన కృప చూపించును కాక, తన కనికరము మీ మీద చూపించును కాక, తన సమాధానం మీకు, మీ కుటుంబానికి విస్తరింపచేసి సర్వ సమృద్ధిలోకి మిమ్మలను నడిపించును కాక. కృప మీకు తోడైండును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈ మే మాసంలో మొదటి రోజు బ్లెస్సింగ్ ప్రేయర్లో అద్భుతమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, ఈరోజు నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నా. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీ కృప, నీ ఆశీర్వాదం బట్టి
నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడండి. మొదటగా VBS కొరకు ప్రార్థన చేస్తున్నాం. 5 రోజులు అద్భుతంగా VBS జరగటానికి సహాయపడండి. అలాగే కార్నర్స్టోన్ యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది కూడా ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, మంచి దేవుడు నాయన. నీ దయ, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ ఆప్యాయత కొరకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మా కన్న తండ్రి, గొప్ప తండ్రి, అద్భుతాలు చేసే గొప్పవాడ, నీకే స్తుతి స్తుతి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తా ఉన్నాం. మీ బిడ్డలు మీరు కాపాడండి, మీ ఆశీర్వాదంతో నింపండి, మీ దయగలిగిన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా ఉంచండి. దేవా, ఈ నెలలో అనేక మంది చక్కటి కాలేజెస్లో, స్కూల్స్లో జాయిన్ అవుతురు కాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చును కాక, వివాహ సంబంధాలు కుదురును కాక, పెళ్లిళ్ళు జరుగును కాక, అద్భుతాలు జరుగును కాక, ప్రతి ఇంటిలో ఆశీర్వాదం, దీవెన దయచేయండి. వృద్ధులను కాపాడండి, ఎండ వేడిమిని తగ్గించండి, అందరికీ నెమ్మదిని, సమాధానాన్ని చేకూర్చండి. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు, యవనస్తులను కాపాడండి, పిల్లలను కాపాడండి, ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా సహాయం చేయండి. పగలు ఎండ దెబ్బ ఏనును నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని చెప్పారు. వాగ్దానాలు నెరవేర్చువాడా, ఈ నెలంతా ఆదివారపు ఆరాధనలు, కాన్ఫరెన్సెస్, నైనా ఆరాధన టీవీలో, ప్రేమాపురుడు కార్యక్రమం, ప్రార్థన పోరాటం, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు సవ్యంగా, దివ్యంగా, అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి ఇంటిని ఆశీర్వదించండి, ప్రతి బిడ్డ అవసరం తీర్చండి, బలహీనులను బలపరచండి, అందరినీ కాపాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు అందరికీ హ్యాపీ న్యూ మంత్, ఈ నూతన మాస శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభు ఈ నెలలో మిమ్మల్ని కాపాడి దీవించి అభివృద్ధి పొందించును గాక, దయ మీరు పొందుదురు గాక. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ నెలలో యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు బలంగా ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు జరగడం చూస్తాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.